బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి జూలై 25 నుంచి జూలై 31 లోపుగా అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి ఇంటికి ఏ స్త్రీ వచ్చి మీ ఇంటి ముందు నిలబడుతుంది, ఆమెతో ఏ ఒక్క మాట చెప్పాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. అయితే జూలై 25 నుంచి జూలై 31 వరకు మీ జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని జ్యోతిష విశ్లేషణలు సూచిస్తున్నారు. అయితే చాలా కాలంగా మీ జీవితానికి దూరమైన ఒక వ్యక్తి లేదా ఒక ముఖ్యమైన పరిచయం మరలా మీ ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు. ఆమె రావటం యాదృచ్ఛికమా లేక విధి రాసిన ఒక కొత్త అధ్యాయమా? ఈ ప్రశ్నలకు సమాధానం మీ ప్రవర్తనలోనే దాగి ఉంటుంది. అయితే ఆమె మీ ఇంటి ముందు నిలబడినప్పుడు తొందరపడి కోపంతో మాట్లాడకండి. ముందుగానే ప్రశాంతంగా ఇలా చెప్పండి. మీరు వచ్చిన కారణం ఏమిటో ప్రశాంతంగా చెప్పండి. మనం గౌరవంగా మాట్లాడుకుందాం. ఈ ఒక్క మాట పరిస్థితిని పూర్తిగా మార్చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే గౌరవంతో మాట్లాడడం అనేక అపార్థాలను అయితే తొలగిస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే జూలై చివరి వారంలో కుంభరాశి వారికి పాత బంధాలు, కొత్త అవకాశాలు, భావోద్వేగ నిర్ణయాలు ఒక్కసారిగా ఎదురయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అందుకనే ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవడం చాలా ముఖ్యం అని అయితే చెప్పుకోవచ్చు. కొంతమందికి ఇది కుటుంబ సంబంధమైన విషయాలు కావచ్చు. మరికొందరికి స్నేహం, ఉద్యోగం లేదా గతాల్లో ముగిసిపోయిన ఒక పరిచయం మరలా ప్రారంభమయ్యేటువంటి అవకాశం కూడా కావచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ సమయంలో ఓపిక, వినయం, వివేకం మీకు గొప్ప ఆయుధాలుగా అయితే నిలుస్తాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి వారికి చాలా మందికి ఒక సమయంలో ఒక విచిత్రమైన అనుభూతి అయితే కలుగుతుంది అనే చెప్పుకోవచ్చు. అయితే గతంలో మిమ్మల్ని అర్థం చేసుకోకుండా దూరమైన వ్యక్తులు ఇప్పుడు మీ విలువను గుర్తించి తిరిగి మీ జీవితంలోకి రావాలని ప్రయత్నించే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి ఒక స్త్రీ కావచ్చు, బంధువు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, లేదా ఒకప్పుడు మీ జీవితంలో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్న వ్యక్తి కూడా కావచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరూ తిరిగి రావడం మీకు మేలు చేయడానికి అని అనుకోవద్దు. కొందరు నిజమైన పశ్చాత్తాపంతో వస్తారు, మరికొందరు తమ అవసరం కోసం మాత్రమే వస్తారు. అందుకనే మొదటి మాటలోనే వారి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ప్రశాంతంగా ఇలా చెప్పండి. మీరు వచ్చిన కారణం నిజాయితీగా చెప్పండి. నేను కోపంతో కాదు, ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాను. అయితే ఈ ఒక్క మాట మీ ప్రవర్తనను చూపిస్తుంది. నిజమైన మనసుతో వచ్చిన వ్యక్తి మీ మాటను విన్న తర్వాత హృదయం విప్పి మాట్లాడతాడు. స్వార్థంతో వచ్చిన వ్యక్తి మాత్రం తడబడతారు. అయితే జూలై 25 నుంచి 31 మధ్యలో కుంభరాశి వారికి గ్రహస్థితులు ఒక ముఖ్యమైన సందేశాన్ని అయితే ఇస్తాయనే చెప్పుకోవచ్చు. అయితే గతాన్ని గుర్తు చేసుకుని బాధపడకండి. భవిష్యత్తును నిర్ణయించే నిర్ణయాలను తీసుకోవాల్సిన సూచనలు కూడా అయితే ఉంటాయని అయితే గుర్తుంచుకోండి. మీ ఇంటి గడప దాటి ప్రతి వ్యక్తిని నమ్మకండి. అదే సమయంలో నిజంగా మారిన వ్యక్తి ఒక అవకాశాన్ని ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని మీ వివేకంతో అయితే నిర్ణయించండి. ఈ రోజుల్లో మీరు ఇంటిలో దీపం వెలిగించి ప్రశాంతంగా దైవనామస్మరణ చేయటం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, కోపాన్ని తగ్గించుకోవడం మీకు మానసిక బలాన్ని అయితే ఇస్తుంది అనే చెప్పుకోవాలి. ఎవరైనా అనుకోకుండా మీ జీవితంలోకి తిరిగి వస్తే భావోద్వేగంతో కాకుండా ఆలోచనలతో స్పందించండి. ఎందుకు అంటే ఈ వారం మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే నెలపై అయితే ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే కుంభరాశి మిత్రులారా, తొందరపడకండి, భయపడకండి. ప్రతి విషయాన్ని ప్రశాంతంగా పరిశీలించండి. మీ ఆత్మవిశ్వాసమే మీకు అతిపెద్ద రక్ష. రాబోయే రోజుల్లో మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశం కూడా అయితే తీసుకురావచ్చు. అయితే కుంభరాశి మిత్రులారా, ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి యాదృచ్ఛికంగా రాలేదు అని పెద్దలు చెబుతున్నారు. కొందరు మీకు ఒక పాఠం నేర్పించడానికి వస్తారు, మరికొందరు మీ జీవితంలో కొత్త మార్పులకు కారణం అవుతారు, ఇంకొందరు మీకు జరిగిన అన్యాయానికి క్షమాపణ చెప్పడానికి కూడా రావచ్చు. మీ ఇంటి గుమ్మం ముందు నిలబడే ఆ స్త్రీ ముఖంలో ఒక
పశ్చాత్తాపాన్ని అయితే మీరు గమనించవచ్చు. ఆమె మాటలు కాదు, ఆమె ప్రవర్తనను మీరు గమనించాలి. నిజాయితీగా వచ్చిన వ్యక్తి కళ్ళల్లో వినయం కనిపిస్తుంది. స్వార్థంతో వచ్చిన వ్యక్తి మాత్రం మిమ్మల్ని త్వరగా ఒప్పించాలని ప్రయత్నిస్తాడు. అందుకనే ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు అయినా ఒకరోజు సమయం అయితే తీసుకోవడం చాలా మంచిది. ఈ కాలంలో కుంభరాశి వారికి దైవభక్తి మరింత బలాన్ని ఇస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. ప్రతి ఉదయం మీ ఇష్టదైవాన్ని స్మరించి మీ మనస్సులో ఉన్న ఆందోళనను దేవుడి పాదాల వద్ద ఉంచండి. ప్రశాంతవంతమైన మనస్సుతో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ తప్పుడు దోవ అయితే పట్టించదు అని అయితే గుర్తుంచుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, గతంలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తులు ఇప్పుడు తిరిగి వస్తే వెంటనే పాత విషయాలను గుర్తు చేసుకొని వాదనలకు అయితే దిగకండి. ముందుగా అతను లేదా ఆమె ఎందుకు వచ్చారో తెలుసుకోండి. కొన్నిసార్లు కాలమే మనుషుల్ని మార్చేస్తుంది, కానీ ఆ మార్పు నిజమా కాదా అనేది కాలమే నిరూపిస్తుంది. ఈ సమయంలో మీ ఇంటికి వచ్చే ప్రతి అతిథిని గౌరవించండి, కానీ మీ వ్యక్తిగత విషయాలను మాత్రం వెంటనే ఎవరికీ చెప్పకండి. మీ కుటుంబ నిర్ణయాలను మీ కుటుంబ సభ్యులతో కలిసి మాత్రమే తీసుకోండి. ఇతరుల ఒత్తిడికి లోనయ్యి జీవితాన్ని మార్చేసే నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. జూలై చివరి వారంలో మీకు ఒక శుభవార్త కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, ఆర్థిక విషయానికి సంబంధించినది కావచ్చు, లేదా చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సంబంధానికి సంబంధించినది కూడా కావచ్చు. అది ఆశను కోల్పోవద్దు. కుంభరాశి మిత్రులారా గుర్తుంచుకోండి. అయితే ఈ కాలం మీకు ఎదురయ్యే ప్రతి సంఘటన వెనుక ఒక కారణం ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కొత్త వ్యక్తులను పంపిస్తాడు. మరికొన్నిసార్లు పాత వ్యక్తులను తిరిగి పంపించి మన సహనాన్ని, మన వివేకాన్ని పరీక్షిస్తాడు. అందుకనే మీ గుమ్మం ముందు నిలబడే వ్యక్తులను చూసి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. అయితే ఆమె మీతో మాట్లాడాలని అడిగితే ముందుగా ఇంటి పెద్దల సమక్షంలో మాట్లాడటం చాలా మంచిది. ఎందుకు అంటే భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపానికి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉండి ఆమె మాటలను పూర్తిగా వినండి. ఆమె తరువాత మాత్రమే మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ సమయంలో మీ జీవితంలో మరొక ముఖ్యమైన మార్పు కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన ఒక పని అకస్మాత్తుగా ముందుకు కదలవచ్చు. ఉద్యోగంలో ఎదుగుదల, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు, లేదా కుటుంబంలో ఒక శుభవార్త వినిపించే సూచనలు అయితే ఉండవచ్చు. అయితే ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి అంటే మీలో ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి. గుర్తుంచుకోండి, మీ విజయాన్ని చూసి సంతోషపడేవారు ఎంతమంది ఉంటారో అలాగే అసూయపడేవారు కూడా ఉంటారు. అందుకనే మీ భవిష్యత్తు ప్రణాళికలను ప్రతి ఒక్కరితోనూ పంచుకోవద్దు. మీ లక్ష్యాన్ని నెరవేరే వరకు నిశ్శబ్దంగా కష్టపడండి. ఆధ్యాత్మికంగా కూడా ఈ వారం మీకు ఎంతో ముఖ్యమైనది. ప్రతి ఉదయం కొద్దిసేపు ధ్యానం చేయండి. మీ ఇష్టదైవాన్ని స్మరించండి. కోపం, ఆందోళన, భయం వంటి భావనలను దూరంగా ఉంచండి. ప్రశాంతవంతమైన మనస్సు సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి జూలై 25 నుండి 31 లోపుగా అనుకోని స్త్రీ మిమ్మల్ని ఏ విధంగా వెతుక్కుంటూ వస్తుంది, మీ ఇంటి ముందుకు వచ్చి ఎందుకు నిలబడుతుంది, ఆమెతో ఏ ఒక్క మాట అనాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.